కత్తి ఫైటింగ్ దాంట్లో ఫేస్ సగం కనిపించకుండా సగం కనిపిస్తుంది. ఎన్టీఆర్ కనిపించే సగం సగం కనిపిస్తుంది అన్న. ఫేస్ అంత మాస్ గా ఎవరు తీలేరన్న. ఏ హీరో నాకు తెలిసి అంత మాస్ గా పెట్టలేడు. ఎక్స్ప్రెషన్ కింగ్ అన్న. డైలాగ్ డెలివరీ గానీ, మోటివేషన్ గానీ, ఒక స్టేజ్ మీద మాట్లాడే దమ్ము, అంత ఈజీగా గుండెల్లో బాణాలు దింపినట్టు మాట్లాడే దమ్ము మాత్రం ఎన్టీఆర్ కే ఉందన్న. దేవరాలో చూపించిందన్న. కళ్ళు చూస్తే చాలన్న ఎంత కోపం ఉందో కళ్ళల్లో కనిపిస్తుంది అన్న ఆ కోపం. ఇంకొకటి ఆ ఫుల్ మూన్, అది సగం ఉన్న మూన్ ని బ్లడ్ తో ఫుల్ మూన్ చేసిండు. అంటే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అన్నట్టు. ఇక ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అన్న. ఒక రేంజ్ లో అంటే ఒక రేంజ్ లో అనిపించింది. లాస్ట్ లో డైలాగ్ ఎలా అనిపించింది మరి? లాస్ట్ లో డైలాగ్ కూడా వేరే ఉందన్న. సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసిందని. ఆ డైలాగ్ ఎవరు చెప్పినా కూడా అంత క్రేజ్ ఉండదన్న. ఒక్క ఎన్టీఆర్ ఆ వాయిస్ కి, ఆ బేస్ కే గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చినాయన్న. చాలా మంది అంటారు అంటే రాజమౌళి చేతిలో పడ్డ తర్వాత నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాపే అని. కానీ అక్కడ ఉంది ఎన్టీఆర్. ఇంకొకటి మళ్ళా మన కొరటాల శివ గారి ఒక సినిమా ఫ్లాప్ అయింది కదా, నెక్స్ట్ సినిమా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అయింది అనుకున్నారు. అక్కడ కూడా ఉన్నది ఎన్టీఆర్. వేరే హీరో అంటే అక్కడ అనుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నది ఎన్టీఆర్ కాబట్టి ఖచ్చితంగా హిట్ అయిపోయింది. పడుకున్న సినిమాను కూడా లేపే సత్తా ఎన్టీఆర్ కే ఉందన్న. ఎన్టీఆర్ సినిమా మాత్రం ఒక లెవెల్. ఫైట్ సీన్ వేరే లెవెల్ ఉందన్న. కన్నీ కనిపించని ఫేసు, ఆ కోపమైన ఫేస్ లో నరుకుతంటే అన్న. సలార్లో నరికింది నాకు తక్కువ అనిపించింది అన్న. సలార్ కూడా పనికిరాదన్న. ఎందుకంటే అక్కడ అది కొద్ది బ్లడ్ అయింది, సముద్రం అంతా బ్లడ్. నరుకుతున్నప్పుడు నిజంగా నరుకుతాను, నిజంగా ఒక కోపంతో నరుకుతున్నట్టు అనిపించింది అన్న. డైలాగ్ కూడా అక్కడ కూర్చొని బేస్ వాయిస్ లో ఇస్తుంటే అన్న మస్తు అనిపించింది అన్న.